సునాదస్వరము మార్చ్ 23. నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం. మరి యజమానుడు తన దాసులకు తలాంతులు ఇచ్చాడు. ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1. 5 తలాంతులు గల వ్యక్తి దాన్ని 10 చేసి యజమాని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యజమానుడు చెప్పాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదనని చెప్పాడు. దేవుడు మనకు అప్పగించిన ప్రతి తలాంతు విషయంలో మనం నమ్మకంగా ఉండాలని కోరుతున్నాడు. ఎప్పుడైతే మనకు అప్పగించిన కొంచెంలో మనం నమ్మకంగా ఉంటామో అప్పుడు అనేకమైన వాటిని మనకు అనుగ్రహిస్తాను, నియమిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అందుకే దేవుడు మనకిచ్చినది ఏదైనా తలాంతైనా, ఆయన అప్పగించిన ఏ బాధ్యత అయినా నమ్మకంగా మనం చేసి దేవుని చేతికి అప్పగించాలి. మరి దావీదు గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో చదివినప్పుడు మరి ఆయన గొర్రెల కాపరిగా ఉన్నాడు. మరి గొర్రెలన్నింటినీ కూడా కాపాడుతూ సంరక్షిస్తూ ఉన్నాడు. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 34 నుంచి 37 వచనాలు చదివినప్పుడు అక్కడ రాయబడింది. మరి సింహముల నుండి, ఎలుగుబంటి నుండి మరి తన గొర్రెలను విడిపించాడు. అందుకనే దేవుడు ఆయనను రాజుగా నియమించి అనేకమైన వాటిని అప్పగించాడు. గొలియాతు చేతి నుండి తన ప్రజలను రక్షించడానికి కొరకు దేవుడు దావీదును ఎన్నుకున్నాడు. మరి ప్రజలందరినీ కూడా ఆయన రక్షించాడు. ఎక్కడ యుద్ధం వెళ్ళినా కూడా ఆయన జయం పొందాడు. ఎప్పుడైతే మనం కొద్ది వాటిలో నమ్మకత్వాన్ని కలిగి ఉంటామో అప్పుడు అనేకమైన వాటిని మనకు అప్పగిస్తాడు. మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం రాయబడింది. ఫిలదెల్ఫియా సంఘం గురించి, నీకు శక్తి కొంచెమైనా నీవు నా వాక్యమును గైకొన్నావు కాబట్టి తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నానని రాయబడింది. మరి శక్తి కొంచెమైనా, మనకున్న బలము కొంచెమైనా, మనము దేవుని వాక్యం విషయంలో మనము నమ్మకంగా గైకొన్నప్పుడు దేవుడు మన ముందు ద్వారాలు తెరుస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, మీకు కలిగిన తలాంతులు, దేవుడిచ్చిన వరము, పరిచర్య, కుటుంబము, పిల్లలు, ఉద్యోగం, ఏ బాధ్యత అయినా కొంచెంలో నమ్మకంగా మనం ఉన్నప్పుడు అనేకమైనవి మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి విశ్వాసంతో దేవుడిచ్చిన కొంచెం పట్ల నమ్మకత్వంతో మనం ఆయన నుండి బిరుదు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మా దేవా, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. కొంచెంలో నమ్మకంగా ఉన్నప్పుడు అనేకమైన వాటిని నియమిస్తానని సెలవిచ్చిన దేవా, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. కొంచెమైన వాటి పట్ల మేము నమ్మకత్వాన్ని కలిగి మీ నుండి అనేకమైనవి, మీ నుండి బిరుదును, బహుమానం పొందుకునే కృపను దయచేయమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.